మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి హీరోయికి నివాతో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీలో పలు ప్రోత్సాహకాలను ప్రకటించాం. దీని ద్వారా ఏపీలో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారిపోతుంది. 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు ఎయిర్పోర్ట్, పోర్ట్ కనెక్టివిటీ కలిగిన ఏపీలో ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. 4 ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, బలమైన ఎస్సీజెడ్ మద్దతు, తిరుపతిలో బలమైన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉనికి కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డిక్సన్, బ్లూ స్టార్, డైకిన్, లాయిడ్స్, ఎల్జీ వంటి సంస్థలు ఇప్పటికే తమ తయారీ యూనిట్లను నెలకొల్పాయి. ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి. ఏపీలో ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ ద్వారా ప్రత్యేక క్లస్టర్లలో సంబంధిత యూనిట్ల ఏర్పాటుపై ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ పరికరాల తయారీకి మద్దతు ఇచ్చే అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.